Hello aspirants, YouTube watchers, friends and well-wishers. Welcome back to Everest Coaching Point. You all know that we have successfully completed Tier 2 explanations and it's time for Tier 1 explanation. Back again with the same rejuvenation, same spirit and same enthusiasm. Today we are going to ponder upon live test, mock test number 1, English part. So without much ado, let's begin the activity for the day. Beautiful word. Yeah, category medium. Prerogative. Well, it is my prerogative whether I have to teach MOCK-1 or MOCK-2 or MOCK-3. It is your prerogative that whether to watch or not. So this is a wonderful word from examination point of view. దీనికి మనం ఏం కనుక్కోవాలి అంటే synonym కనుక్కోవాలి. Yeah, synonym of prerogative. So it's a స్పెషల్ రైట్ అనమాట. నా రైట్ అనమాట నేను టీచ్ చేయాలా వద్దా అనేసి. ఒక ప్రివిలేజ్, ఒక అడ్వాంటేజ్, ఒక ఎంటైటిల్మెంట్, ఒక అథారిటీ. మళ్ళీ చెప్తున్నాను, ఈ వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనవి అనమాట. It is my prerogative whether I have to teach or not. It is my prerogative whether I have to have coffee or not. It is my prerogative whether I have to go or not. It is my special right. It is my entitlement. It is my authority. It is my privilege. అర్థమవుతుంది కదా? రైట్, ప్రివిలేజు, ఎంటైటిల్మెంట్. అది నా డెసిషన్ అండి, అది నా రైటు. టీచ్ చెయ్యాలా వద్దా, కాఫీ తాగాలా వద్దా, బయటికి వెళ్ళాలా లేదా. సాటిస్ఫాక్షన్ అనే వర్డ్ ఏదైతే మీకు కనిపిస్తుందో అది చిన్నగానే ఉంది కానీ దానికి మీనింగ్ చాలా బాగుందండి. సాటిస్ఫాక్షన్. ఆర్ యూ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎక్స్ప్లెనేషన్ అంటే కంటెంట్, ప్లెజర్, కంటెంట్మెంటు, ప్లెజరు మంచి వర్డ్ అండి. గ్రాటిఫికేషన్, ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్, బ్యూటిఫుల్ వర్డ్స్. వర్డ్స్ అనేవి 5 to 6 చెప్తానండి, లేకపోతే వీడియోకి లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి చక్కగా మంచి వర్డ్స్. సాటిస్ఫాక్షన్. యా, ఐ డూ గెట్ సాటిస్ఫాక్షన్ బై వాచింగ్ వీడియోస్ ఆఫ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్, స్పెషలీ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ వొకాబులరీ. కంటెంట్మెంట్, గ్రాటిఫికేషన్ అనేది స్టార్ వర్డ్, ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చిందనమాట. ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్. రైట్. బయాస్ అంటే ఏంటి? పక్షపాతం అనమాట. బయాస్ అనే వర్డ్ రాగానే ప్రిజుడైజ్ అనే వర్డ్ వస్తుంది, పార్షాలిటీ అనే వర్డ్ వస్తుంది. ప్రిజుడైజు, పార్షాలిటీ, అన్ఫేర్, అన్జస్ట్. మంచి వర్డ్స్. అన్ఫేరు, అన్జస్ట్. ఇన్క్లినేషన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బయాస్ ఫర్ ఎనీబడి. I treat all the students equally, but they say that in some of the schools the teachers are little bit biased. సో టీచర్ సామాన్యంగా స్టూడెంట్స్ని చాలా సమానంగా చూసుకోవాలా, ఎవరిది పక్షపాతం అనేది చేయొద్దు, పార్షాలిటీ అనేది ఉండొద్దు, ప్రిజుడైస్ అనేది ఉండొద్దు. సో బయాస్ అంటే ప్రిజుడైసు, వాట్ యు కాల్ పార్షాలిటీ, అన్ఫెయిర్నెస్, అన్జస్టిస్. రైట్. అన్ఫెయిర్నెస్, అన్జస్టిస్, ప్రిజుడైసు, పార్షాలిటీ. మంచి వర్డ్ ఇస్ ఫేవరెటిజం. Inclination, proclivity. Yes, they are inclined towards the boys more than the girls. They have proclivity for good students. Privilege anna, prerogative anna same, sir. Privilege is nothing but it is a special right, advantage. I have the privilege of teaching you. You are all good people. మీరందరూ చాలా మంచి స్టూడెంట్స్ కాబట్టి ఆ ప్రివిలేజ్ నాకు ఉందన్నమాట. ఇక్కడ ప్రివిలేజ్ యొక్క డెఫినేషన్ మారిపోతుంది. ఇక్కడ ప్రివిలేజ్ ఏమొస్తుంది? హానర్ కింద వచ్చేస్తుంది అనమాట, ప్లెజర్ కింద వచ్చేస్తుంది. ఒకటేమో అడ్వాంటేజ్, బెనిఫిట్, రైట్, ఒకటేమో ఆనరు, ప్లెజరు. చక్కగా వర్డ్స్ నేర్చుకోండి. వీలైతే
పుస్తకాల్లో రాసుకోండి. ఈ వర్డ్స్ మాత్రం ఎగ్జామ్లో చాలా ఉపయోగపడతాయి, 100% మీకు పనికొస్తాయి. ప్రీడిస్పోజిషన్, వెల్ my father has a predisposition for my elder sister. Some teachers have predisposition for their favorite students. Predisposition is fondness, likeness, penchant, proclivity. Penchant, fondness, love, like, proclivity. Right sir? అద్భుతమైన 5 words. Predisposition. రైట్ సార్? ఒక టైప్ ఆఫ్ పెద్ద కంటే ఆ నాన్నగారికి చాలా ఇష్టం అనమాట. వొకాబులరీ అనేది ఐ హ్యావ్ ప్రీడిస్పోజిషన్ టువర్డ్స్ వొకాబులరీ అంటే ఐ యామ్ ఇన్క్లైన్ టువర్డ్స్ వొకాబులరీ. ఐ హ్యావ్ ఎ పెంచాంట్ ఫర్ వొకాబులరీ. ఐ హ్యావ్ ఎ టెండెన్సీ ఆఫ్ లెర్నింగ్ వొకాబులరీ. టెండెన్సీ, పెంచాంట్, ప్రోన్నెస్, propensity, inclination, all are absolute crackers. Star words of the day. So synonym of the word prerogative. So answer is Edavala. Privilege and a word undi, privilege and a word undi. So that's fantastic. Let's move on to the next question. Question number 77. Select the most appropriate meaning of the underlined by highlight idiom. If the audit report shows anomalies, the finance manager will be brought to book. If the audit report shows anomalies, audit report lo ఏదైనా తప్పులు ఉంటాయి, anomalies అంటే errors, mistakes, shortcomings, the finance manager will be brought to book. మంచి idiom అండి. 4 options: supported fully, given a promotion, held accountable, rewarded suitably. Yeah. After a rigorous search, the culprit was brought to book. Was brought to book. చాలా ఎక్కువ సెర్చ్ అయిన తర్వాత ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో, దొంగవాడు ఉన్నాడో అతన్ని దే హ్యావ్ బ్రాట్ టు బుక్. ఫస్ట్ వీల్ ట్రై టు లెర్న్ వాట్ ఈస్ బ్రాట్ టు బుక్. టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఆర్ పనిష్డ్. టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఆర్ పనిష్డ్ ఫర్ ఎ రాంగ్ థింగ్ or a wrongdoing. Yeah. When the traffic police saw the commuter on the road crossing the red line, he was brought to the book. Means he was punished for crossing the red line. ఏదైతే తప్పు చేస్తామో, ఎప్పుడైతే దానికి పనిష్మెంట్ దొరుకుతుందో, ఏదైతే రాంగ్ థింగ్ మనం చేస్తామో దానికి పనిష్మెంట్ దొరుకుతుందో దాన్ని బ్రాట్ టు బుక్ అంటారనమాట. ఎస్, he has stolen the necklace, and after that the police have gone for a thorough scrutiny and they have brought him to book. Okay, so brought to book is supported fully antama kaadu, given a promotion kaadu, held accountable 100% correct, rewarded suitably kaadu, held accountable. Yeah, beautiful. Brought to book means ఏదైనా మనం తప్పు చేస్తే దానికి శిక్షించడం అన్నమాట, దానికి పనిష్మెంట్ ఇవ్వడం అన్నమాట. సో మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. టు బి హెల్డ్ అకౌంటబుల్ ఆర్ పనిష్ ఫర్ ఎ రాంగ్ డూయింగ్. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ టేకింగ్ బ్రైబ్స్, ద మినిస్టర్ వాస్ ఫైనలీ బ్రాట్ టు బుక్ వెన్ ద ఆడిట్ రివీల్డ్ హిస్ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్స్. యా, చాలా సంవత్సరాల నుంచి లంచాలు తీసుకుంటున్నాడు అనమాట మినిస్టరు. దేర్ ఫోర్ హీ వాస్ బ్రాట్ టు బుక్. వెన్ ద ఆడిట్ రివీల్డ్ హిస్ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్స్, ఆడిట్ చేసినప్పుడు తెలిసిందనమాట ఆయనకు మాత్రం చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. మంచి ఇడియము, కేటగిరీ యావరేజ్. సో బ్రాట్ టు బుక్ ఇస్ టు బి హెల్డ్ అకౌంటబుల్ ఆర్ పనిష్డ్ ఫర్ ఎ రాంగ్ డూయింగ్. యా, క్వశ్చన్ నంబర్ 78. Select the most appropriate antonym of the given word. The word is grapple. Grapple is an average word. The options provided to you are wrestle, grumble, clasp, release. So what do you mean by the word grapple? So grapple is arms lekunda koట్లాడడం, ఖాళీ చేత్తోనే కొట్లాడడం అన్నమాట. రెండు మీనింగ్స్ ఉన్నాయి సార్. ఒకటేమో గట్టిగా పట్టుకోవడము, ఇంకోటేమో
ఎలాంటి ఆయుధం లేకుండా కొట్లాడడం అనమాట. సో గ్రాపుల్ ఇస్ ఫైట్ అనొచ్చు, క్వారల్ అనొచ్చు, స్కిర్మిష్ అనొచ్చు, టసల్ అనొచ్చు, క్లాష్ అనొచ్చు. బ్యూటిఫుల్ వర్డ్. సో గ్రాపుల్ ఈజ్ నథింగ్ బట్ రజల్, టసల్, మంచి వర్డ్ అండి. బ్రాల్, ఫైట్. ఇంకోటేమో హోల్డ్, సీజు. రజల్, స్ట్రగుల్, టసల్, brawl, fight. Second meaning is hold. Seize. సో రెజిల్ అంటే కొట్లాడడం సార్, చేతులతో కొట్లాడడాన్ని రెజ్లింగ్ అంటారు అనమాట. సో రెజిల్ అంటే ఫైట్, క్వారలు, కాంబాట్, బ్రాలు, స్కఫుల్, క్లాష్. మంచి వర్డ్స్ అండి, చక్కగా గుర్తుపెట్టుకోండి. కాంబాట్, బ్రాల్, స్కఫుల్, క్లాష్, ఇవన్నీ కొట్లాటతో సంబంధించిన వర్డే, దెబ్బలాటతో సంబంధించిన వర్డే. ఎలాంటి ఆయుధం లేకుండా ఉట్టి చేతులతో ఎప్పుడైతే కొట్లాడతామో దాన్ని ఫైటు, కాంబాటు, బ్రాలు, స్కఫులు, క్లాషు, టసులు, రసులు, స్ట్రగులు అంటారనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఇంచుమించు సిమిలర్ వర్డ్స్ అనమాట. ఇంకో వర్డ్ గ్రాబుల్కి హోల్డ్ అండ్ సీజ్. గ్రంబుల్, హే కమాన్ వాట్ ఆర్ యూ గ్రంబ్లింగ్. గ్రంబుల్ అంటే కంప్లైన్, వైన్, మటర్, బ్లీట్, ప్రొటెస్ట్. దేని గురించి నువ్వు అంతగా బాధపడుతున్నావు, అంతగా ఏడుస్తున్నావు? గ్రంబుల్, వాట్ ఆర్ యూ గ్రంబ్లింగ్ అబౌట్? వెల్, షీ ఈస్ గ్రంబ్లింగ్ దట్ షీ హాజ్ లాస్ట్ ద ప్రాపర్టీ, షీ హాజ్ గ్రంబ్లింగ్ దట్ షీ హాజ్ గాట్ లెస్ మార్క్స్. ఎప్పుడైతే మనం కంప్లైంట్ చేస్తామో, ప్రొటెస్ట్ చేస్తామో దాన్ని గ్రంబ్లింగ్ అంటారు అనమాట. గ్రంబ్లింగ్ అంటే మామూలుగా ఏడవడం అంటారు. ఫిజికల్ ఏడవడం కాదు, మామూలుగా ఏడుస్తూ ఉంటారు కదా, తక్కువ మార్కులు వచ్చినాయి, తక్కువ నా ప్రాపర్టీ పోయింది, నా ప్రాపర్టీ పోయిందని. మటర్. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే ఈస్ బ్లీట్, ప్రొటెస్ట్, కంప్లైన్. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి, బోర్డు మీద చక్కటి వర్డ్స్ పడుతున్నాయండి. టియర్ 1 ఎక్స్ప్లెనేషన్ మాక్ టెస్ట్, ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ అండి. క్లాస్, ఏదైనా గట్టిగా పట్టుకోవడం అనమాట. గ్రాబు, గ్రిప్పు, క్లచ్, సీజు, గ్రాస్ప్. రైట్ సార్. రిలీజ్, యా, వదిలేయడం. ద ప్రిజనర్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రిజన్. రిలీజ్ ఇస్ ఫ్రీడమ్. ఎక్స్ట్రికేషన్, అన్బ్రైడల్. బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్తున్నానండి. ఫ్రీడమ్, ఎక్స్ట్రికేట్, అన్బ్రైడల్, లెట్ గో. ఎక్స్ట్రికేట్, లెట్ గో, రిలీజ్, ఫ్రీడము, ఇమాన్సిపేషన్. ఫ్రీడమ్, లిబరేట్, డిశ్చార్జ్, extricate, let go. So what will be the antonym of the word grapple? ఉట్టిన రెజలు, స్ట్రగుల్, టసల్ చెప్తే మీకు అసలు ఆన్సర్ వచ్చేదే కాదు సార్. హోల్డ్, గట్టిగా పట్టుకో, రిలీజ్ చేయి. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఆన్సర్ ఈస్ డి. బ్యూటిఫుల్ వేలో ఈ క్వశ్చన్ని నేను మీకు అందించాను అనమాట. ఓకే, సో క్వశ్చన్ నంబర్ 79. If we lay our heads together, we will surely find a solution. If we lay our heads together, we will surely find a solution. Rest for a while, work in consultation, take a break, work in isolation. Well, if at all, if you come across any problem, definitely if you and your friend lay their heads together, definitely you will find a solution. If the team lays their head together, definitely they'll find an answer for the problem that is existing in the company. So, well, we have to lay our head together so that we can find out what we have to give mom on her 50th birthday. Well, what do you mean by lay our or your heads together? 4 options are there: rest for a while, work in consultation, take a break, and work in isolation. To work together to find a solution, to work together trying to find a solution. ఎప్పుడైతే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదో అప్పుడు ఒక మైండ్ కంట ఇంకో మైండ్ బెటర్. 2 మైండ్స్ కలిసి ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చూస్తారో అప్పుడు ఈ ఈడియం అనేది మనం చక్కగా యూజ్ చేస్తాం.
లేయింగ్ అవర్ హెడ్స్ టుగెదర్. 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను అనమాట. ఎస్, దీస్ పీపుల్ ఆర్ జస్ట్ ట్రయింగ్ టు ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ ఎ ప్రాబ్లమ్. నలుగురు ఉన్నారు చూడండి సార్, నలుగురు వాళ్ళ యొక్క అద్భుతమైన బ్రెయిన్స్ని ఉపయోగిస్తున్నారు సో దట్ దే కెన్ ఫైండ్ అ సొల్యూషన్ టు వర్క్ టుగెదర్ in fixing to solve a problem. Let's put our heads together and figure out what we can give him for his birthday. Yes, అతని బర్త్డే వస్తుందన్నమాట. అతని బర్త్డేకి ఏమి ఇవ్వాలో తెలియట్లేదనమాట. సో అందరూ ఆలోచిద్దాం, ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం అనమాట. ఎప్పుడైతే అందరూ కానీ ఇద్దరు కంటే ఎక్కువ కానీ ఆలోచిస్తారో దాన్ని ఇంగ్లీష్లో లే హెడ్స్ టుగెదర్ అంటారనమాట. సో ఆన్సర్ ఈస్ రెస్ట్ ఫర్ ఎ వైల్ కాదు, వర్క్ ఇన్ కన్సల్టేషన్ కరెక్ట్, టేక్ ఏ బ్రేక్ కాదు, వర్క్ ఇన్ ఐసోలేషన్ కాదనమాట. సో ఆన్సర్ ఈస్ వర్క్ ఇన్ కన్సల్టేషన్ ఆర్ వర్క్ టుగెదర్. క్వశ్చన్ నంబర్ 80. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ప్యారలలిజం. 4 వర్డ్స్ ఒకటే వర్డ్తో సంబంధించినవి అనమాట. స్పెల్లింగ్ కనుక్కోవాలా. ప్యారలలిజం, వాట్ డూ యూ మీన్ బై ప్యారలలిజం? ఇంగ్లీష్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. ప్యారలలిజం ఎప్పుడైనా ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ వాడతాం అనుకోండి, కంజంక్షన్ ముందు కంజంక్షన్ తర్వాత అదే పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉండాలా, సో దట్ దే ఆర్ కన్సిస్టెంట్. దాన్ని ఇంగ్లీష్లో ప్యారలలిజం అంటారు. ఇప్పుడు మీకు ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యారలలిజం ఈజ్ నథింగ్ బట్ స్పెల్లింగ్ ఈజ్ PARALLELISM. A is the right answer. The use of matching sentence structure, phrase or longer parts so as to balance ideas of equal importance. ఇంత పెద్దగా చెప్తే కొద్దిగా మీకు అది ట్రిక్కీగా అనిపించచ్చు, కొద్దిగా కన్ఫ్యూజ్డ్ ఉండొచ్చు మీరు. సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షీ లైక్స్ హైకింగ్, స్విమ్మింగ్ అండ్ టు రైడ్ బైక్స్. ఈ సెంటెన్స్ కరెక్టా రాంగా చెప్పండి. డెఫినెట్లీ ఈ సెంటెన్స్ అనేది రాంగ్ సార్. ఇక్కడ హైకింగ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, స్విమ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, అంటే ఇది జిరెండ్గా రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ టు రైడ్ ఈజ్ రాంగ్ సార్. ప్యారలలిజంలో అన్నీ సేమ్ ఉండాలి. ఇక్కడ జెరండ్ ఉన్నప్పుడు ఇక్కడ జెరండ్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా జెరండ్ ఉండాలన్నమాట. షీ లైక్స్ హైకింగ్, స్విమ్మింగ్ అండ్ టు రైడ్ బదులు రైడింగ్ వస్తుందన్నమాట. రైడింగ్ బైక్స్. ఇదండి ప్యారలలిజం. సో ఇక్కడ హైకింగ్ పెట్టారు, ఇక్కడ స్విమ్మింగ్ పెట్టారు, అండ్ తర్వాత కంజంక్షన్ ముందు కంజంక్షన్ తర్వాత ఇక్కడ టు రైడ్ 2+V1 రాదండి. సో ఇక్కడ రైడింగ్ రావాలా. ఇవి జెరండ్స్ అనమాట. జెరండ్ ఈజ్ నథింగ్ బట్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, అది నౌన్స్గా పనిచేస్తాయి అన్నమాట. దిస్ కీప్స్ నౌన్స్ జెరండ్స్ కన్సిస్టెంట్. మీకు అర్థం అవ్వడానికి ఇది కూడా పెట్టేశాను. సూపర్ క్వశ్చన్ అండి. ప్యారలిజం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. వన్ హూ హోల్డ్స్ ఎ పోస్ట్ వితౌట్ ఎనీ శాలరీ. ఎవరైతే ఒక పోస్టులో డెసిగ్నేటెడ్ ఉంటారు కానీ దానికి శాలరీ తీసుకోరు, ఆ పోస్ట్కి అతను అంకితం అయి ఉంటారు, ఆ పోస్ట్లో అతను వర్క్ చేస్తారు కానీ దానికి వాళ్ళు రూపాయి కూడా తీసుకోరు, అలాంటప్పుడు దాన్ని ఏమంటారు? పాసిఫిస్ట్ అంటారా, ఆనరరీ అంటారా, పెసిమిస్ట్ అంటారా, వాలంటీర్ అంటారా? పాసిఫిస్ట్ ఎవరైతే పీస్ని లైక్ చేస్తారో, పీస్ లవర్. పాసిఫైయర్ పీస్ మాంగర్. ఎస్, కొట్లాట అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు సార్. ఎవరైనా కొట్లాడితే కూడా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి నచ్చ చెప్తారు. ఆ నచ్చ చెప్పేవాడిని పాసిఫిస్ట్ అంటారనమాట. పాసిఫిస్ట్ ఈజ్ పీస్ లవర్, పీస్ మాంగర్. పాసిఫైయర్ సత్యాగ్రహి. ఇండియన్ వర్డ్ ఇన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. కుడోస్. సూపర్. ఆనరరీ మామూలుగా చూడండి సార్, ఆనరరీ డిగ్రీస్ చాలామందికి ఇస్తూ ఉంటారు. అమితాబ్ బచ్చన్కి ఉంది, చిరంజీవికి ఉంది, డాక్టర్ అమితాబ్ బచ్చన్ అంటారంటే వాళ్ళు నిజంగా అక్కడ యూనివర్సిటీకి పోయి థీసెస్ రాయరు, చదవరు, కానీ ఆ యొక్క యూనివర్సిటీ వాళ్ళతో ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి డిగ్రీ ఇస్తుందన్నమాట. దాన్ని ఆనరరీ డిగ్రీ అంటారనమాట. అంటే అన్అఫీషియల్. టైటులర్ మంచి వర్డ్ అండి. ఎక్స్ అఫీషియో, నేమ్ సేక్. ఎక్స్ అఫీషియో, అన్అఫీషియల్, టైటులర్, నామినల్. దాన్ని టోకన్ డిగ్రీ కూడా అంటారండి. టైటులర్, టోకన్,
unofficial, ex officio. Beautiful words on the board so that you can learn. పెసిమిస్ట్ అంటే ఏంటి? ఎప్పుడు చూసినా నెగిటివ్ థింగ్స్ గురించి ఆలోచించేవాడు, నెగిటివ్ జరుగుతుంది అని ఆలోచించేవాడు. నెగిటివ్గా ఆలోచించేవాడిని పెసిమిస్ట్ అంటారు, పాజిటివ్గా ఆలోచించేవాడిని ఆప్టిమిస్ట్ అంటారు. అంటే డూమ్స్టర్, డూమ్సేయర్, బ్యూటిఫుల్ వర్డ్ అనమాట. ఎప్పుడైనా డిఫీటిస్ట్ కూడా అనొచ్చు. డిఫీటిస్ట్, గ్లూమ్ మాంగర్ అనే స్టార్ వర్డ్ మీకు ఇస్తున్నాను. గ్లూమ్ మాంగర్, డిఫీటిస్ట్, డూమ్స్టర్, డూమ్సేయర్. 4కి 4 వర్డ్ హై క్వాలిటీ 24 క్యారెట్ గోల్డ్ వర్డ్స్. రైట్. వాలంటీర్ ఎవరైతే తన స్వేచ్ఛతో పనిచేస్తాడనమాట, ఎలాంటి పోస్ట్ని హోల్డ్ చెయ్యడు కానీ తన స్వేచ్ఛతో పనిచేస్తారు. మీరు కూడా ఎన్సీసీ కెడెట్స్గా పనిచేస్తుంటారు. ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు మీ టీచర్ మిమ్మల్ని తీసుకుపోయి ఉంటుంది, అప్పుడు మీరు వాలంటీర్గా పనిచేస్తుంటారు అనమాట. వాలంటీర్ అంటే విల్లింగ్ ఆన్ హిజ్ ఓన్ విల్, అంటే వర్కింగ్ ఆన్ హిజ్ ఓన్ విల్ ఆర్ వర్క్స్ విల్లింగ్లీ, నాట్ నెససరీ హోల్డింగ్ ఎ పోస్ట్. ఇప్పుడు చక్కగా 4 యొక్క వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్ హూ హోల్డ్స్ ఎ పోస్ట్ వితౌట్ ఎనీ శాలరీ. పాసిఫిస్టా? కాదు. ఆనరరియా? ఎస్ అవ్వచ్చు. పెసిమిస్టా? కాదు. వాలంటరీయా? కాదు. సో ఆన్సర్ ఈస్ ఆనరరీ. సూపర్ వర్డ్ అండ్ సూపర్ క్వశ్చన్ ఆఫ్ ద డే. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 82. Select the incorrectly spelt word. Verminous, vomitous, voluptuous, verifiability. మంచి క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్స్ పిక్ చేసేసి మీకు వాట్ యు కాల్డ్ ఆల్ ఇండియా లైవ్ వీక్లీ టెస్ట్ మీకు ఇస్తున్నామండి. వర్డ్స్ని చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, ఎంత అపీలింగ్గా ఉన్నాయో. వర్మినస్ అనే వర్డ్ స్పెల్లింగ్ వర్డే కొత్తది కాబట్టి నేనే చెప్తాను. VRMINOUS is absolutely right. Verminous is filthy, squalid, insanitary, grubby. ఏదైతే ప్లేసు అన్హైజినిక్గా, ఇన్సానిటరీగా, ఫిల్దీగా, అన్హైజినిక్గా ఉంటుందో దాన్ని వర్మినస్ అంటారు అనమాట. వర్మినస్ ఇస్ ఫిల్తీ. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే ఇస్ గ్రబ్బీ అండ్ స్క్వాలిడ్. 100% ఎగ్జామ్లో వస్తుంది సార్. వామిటస్, డూ యూ హ్యావ్ వామిటస్ సెన్సేషన్? వాంతులు వస్తున్నాయా అంటే నో సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వామిటస్. సో వామిటస్ ఈజ్ నథింగ్ బట్ వామిటింగ్. ప్యూక్ అంటారు, స్ప్యూ అంటారు. మంచి వర్డ్ అండి. ప్యూకు, స్ప్యూ, వామిటింగ్, దాని తర్వాత గ్యాగ్ అంటారు అనమాట. సూపర్ వర్డ్స్ నేర్పిస్తున్నాను. స్ప్యూ, గ్యాగ్, puke. Yeah, this is a wonderful word. Voluptuous. A female adult or a female who is sexually attractive, who is a buxom beauty, who is a type of siren, who is appealing, enchanting, engrossing. One who is seductive, seductress. Yes, absolutely correct. Voluptuous is nothing but sexually attractive, buxom beauty or buxom, seductive, sexy, alluring. The next word is verify. Yeah, vomitous spelling, no mistake. Voluptuous also, it's a correct word. Verifiability. So that which can be verified, which can be approved, which can be sustained, which is correct. దాన్ని వెరిఫైయబిలిటీ అంటారు అనమాట. సో కన్ఫర్మబుల్ అనొచ్చు, సస్టైనబుల్ అనొచ్చు, సపోర్టివ్ అనొచ్చు. VERIFIA, BILITY, వెరిఫైయబిలిటీ. కన్ఫర్మబుల్, దేన్నైతే వెరిఫై చేయొచ్చు, దేనైతే సస్టైన్ చేయొచ్చు, దేనైతే ప్రూవ్ చేయొచ్చు. సస్టైనబుల్, సపోర్టబుల్, కన్ఫర్మబుల్. సో ఆన్సర్ ఈస్ D is the right answer, sir. Select the incorrect list, verifiability. Right? Move on to the next question. Question number, what you call? 83. The coaches decided to dash the regulations more strictly because the candidates were not paying attention during their training sessions. Training sessions లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సరి అయిన అటెన్షన్ పే చేయట్లేదు కాబట్టి కోచెస్ ఏం చేశారు అంటే రూల్స్ని ఇంకా
డాష్, అక్కడ డాష్ చేద్దామని అనుకుంటున్నారు. మరి ఆ డాష్లో మనం ఏం పెట్టొచ్చు? ద కోచెస్ డిసైడెడ్ టు డాష్ ద రెగ్యులేషన్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో దాన్ని ఇంకా డాష్. ఎంజాయ్ కాదు, ప్రొవైడ్ కాదు, ఎన్ఫోర్స్ తెలియచ్చు, సప్లై. సో ఆన్సర్ ఈస్ ఎన్ఫోర్స్ అండి. యా, I enjoy vocabulary sessions, I enjoy mathematics, I enjoy gulab jamuns. Enjoy is like, love, cherish, pleasure in. Relish, like, appreciate, take pleasure in. Beautiful. Yeah, I am going to provide you all the mock explanations on YouTube till your tier 1 exams. Give, offer, furnish, execute. Give, offer, furnish, arrange కూడా అనొచ్చు. ఎన్ఫోర్స్ అంటే ఎగ్జిక్యూట్ సార్, ఇది ఇక్కడ అరేంజ్. ఎన్ఫోర్స్, కమ్ ఇన్ టు ఎఫెక్ట్, ప్రాక్టికలీ ఇంప్లిమెంట్ చేయడం అనమాట. ఇంప్లిమెంటు, దాన్ని మనం ఎగ్జిక్యూట్ కూడా అనొచ్చు. ఇంకో మంచి వర్డ్ ఇస్ ఇంపోజ్. ఇంప్లిమెంటు, ఇంపోజు, ఎగ్జిక్యూట్. యా, దే ఆర్ గోయింగ్ టు సప్లై ద రేషన్స్ టు ఆల్ ద పూర్ ఫ్యామిలీస్. సప్లై ఈస్ టు గివ్, distribute, deliver, provide. Distribute, deliver, provide. So the coaches decided to enjoy the regulations రాదు, provide, enforce అంటే ఆ రెగ్యులేషన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు, స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేయాలని చూస్తున్నారు, ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తున్నారు అంట. సో ఆన్సర్ ఈస్ సి. 84. In the following sentence, some part of the sentence may have an error. Identify the part which contains the error. He was consulted seldom by his colleagues while making important decisions on financial matters. He was consulted seldom by his colleagues while making important decisions on financial. ఎప్పుడైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అతన్ని చాలా తక్కువగా సెల్డమ్ అంటే తక్కువ, నెగిటివ్ వర్డ్ కదండి. సెల్డమ్, రేర్లీ, నెవర్, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ అనమాట. సో మిస్టేక్ ఏంటి? He was consulted seldom. జాగ్రత్తగా చూడండి మిస్టేక్, వేర్ యాక్చువల్లీ ఈస్ ద మిస్టేక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఐ లైక్ టు నో. యా, హీ వాస్ సెల్డమ్ కన్సల్టెడ్ వస్తుందండి. వర్డ్స్ లైక్ అడ్వర్బ్స్ అనొచ్చు దీన్ని. అడ్వర్బ్స్ ఆర్ వర్డ్స్ లైక్ seldom, never, rarely are placed before the main verb. Are placed before the main verb, not after the past participle. కన్సల్టెడ్ తర్వాత సెల్డమ్ని పెట్టారండి, సెల్డమ్ని మెయిన్ వర్బ్ ముందు పెడతారు. హీ వాస్ సెల్డమ్ కన్సల్టెడ్. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అడ్వర్బ్స్ లైక్ సెల్డమ్, నెవర్, రేర్లీ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్, నాట్ ఆఫ్టర్ ద పాస్ట్ పార్టిసిపల్. సో ఆన్సర్ ఈస్ ఏ సార్. He was seldom consulted by his colleagues while making important decisions on financials matter. అంటే ఆయన చాలా తక్కువగా అడుగుతారు. ఎప్పుడైనా ఫైనాన్స్తో సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇతని చాలా తక్కువగా పరామర్శిస్తారు అనమాట. సెల్డమ్ అంటే చాలా తక్కువ. Pollution levels have increased so largely that they are almost killing us. Yes, absolutely, this is a truth, sir. సిటీలో పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. ఎంత పెరిగిపోతుందంటే ఆల్మోస్ట్ బ్రతకడం కష్టమైపోతుంది. సో లార్జ్లీ పెట్టుకోవచ్చా? సో హైలీయా, సో స్లోలీయా, సో ప్రైమరీలియా, సో చీఫ్లీయా? లార్జ్లీ అంటే మోస్ట్లీ సార్, మోస్ట్లీ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ అనొచ్చు, కానీ మోస్ట్లీ. లార్జ్లీ అంటే పొల్యూషన్ లెవెల్స్ హ్యావ్ ఇంక్రీజ్, సో మోస్ట్లీ అంటామో అనలేం. సో లార్జ్లీ అనే వర్డ్ అనేది ఇక్కడ మిస్ఫిట్, దిస్ ఇస్ నాట్ సింక్రనైజ్డ్. సో హైలీ అంటే ఏంటి? టు అ గ్రేట్ ఎక్స్టెంట్ అనొచ్చు. హైలీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్లీ, ఇంటెన్స్లీ, గ్రేట్లీ, ఎక్స్ట్రీమ్లీ, ఇంటెన్స్లీ. స్లోలీ అంటే రిలాక్స్డ్లీ,
లీజర్లీ, గ్రాడ్యువలీ. ప్రైమరీలీ అంటే మెయిన్లీ, చీఫ్లీ అన్న మెయిన్లీ, మోస్ట్లీ. యా, ఇప్పుడు అందరికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి, పొల్యూషన్ లెవెల్స్ హ్యావ్ ఇంక్రీజ్ సో హైలీ, సో స్లోలీ అయితే రాదు, ఎందుకంటే మాట్లాడుతుంది ఏంటి, పొల్యూషన్. సో దాంతో పాజిటివ్ వర్డే రావాలి తప్ప నెగిటివ్ వర్డ్ రావద్దు. హ్యాజ్ ఇంక్రీజ్ సో ప్రైమరీలీ అనలేం, సో చీఫ్లీ అనలేం, సో హైలీ, చాలా ఎక్కువగా పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోయాయి కాబట్టే సిటీలో కానీ ఇంకేదైనా ప్రదేశంలో కానీ బ్రతకడం అనేది చాలా గంభీరంగా అయిపోయింది, చాలా కష్టం అయిపోయింది అనమాట. ఓకే, యా, క్వశ్చన్ నంబర్ 86. The writer's dash prose resonated with readers evoking powerful emotions. ఆ రైటర్ ఏదైతే ప్రోస్ రాశాడో రీడర్స్కి చాలా బాగా నచ్చిందనమాట. అండ్ డెఫినెట్లీ వాళ్ళు చాలా అద్భుతమైన ఎమోషన్స్తో స్పందించారు. ద రైటర్స్ డాష్ ప్రోస్ రెజొనేటెడ్ విత్ రీడర్స్ ఎవోకింగ్ పవర్ఫుల్ ఎమోషన్స్. బనాల్ నెగిటివ్ వర్డ్, స్పొరాడిక్ నెగిటివ్ వర్డ్, మండైన్ నెగిటివ్ వర్డ్, ఎలక్వెంట్ పాజిటివ్ వర్డ్. సో ఆన్సర్ ఈస్ డి సార్. ఇలా కూడా మనకి ఏది రాకపోయినా కొంచెం నాలెడ్జ్ ఉండాలా. దాని మీనింగ్ రాకపోవచ్చు, అప్పుడప్పుడు అది వినుంటాము, మనకు తెలుసు ఇది నెగిటివ్గా యూజ్ చేశారు మన ఎడ్యుకేటర్స్ ఎవరైతే టీచ్ చేస్తున్నప్పుడు. అలాంటప్పుడు మీ సిక్స్త్ సెన్స్, మీ క్లార్వెన్స్తో మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. బనాల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కామన్, ట్రైట్, మోనోటోనస్, క్లిష్, హమ్డ్రమ్, ప్లెయిన్ వలీలా, ప్రొసైక్. ఏదైతే చాలా బోరింగ్గా ఉంటుందో దాన్ని బనాల్ అంటారనమాట. బనాల్ ఈజ్ నథింగ్ బట్ డల్, బోరింగ్, హ్యాక్నీడ్, మోనోటోనస్, కామన్. స్పొరాడిక్ రెయిన్స్ అంటారు, స్పొరాడిక్ మీటింగ్స్ అంటారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వానలు పడుతూ ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్గా, ఇంటర్మిటెంట్గా, స్కాటరింగ్గా. రైట్ సార్. స్పొరాడిక్ ఈజ్ ఇంటర్మిటెంట్, irregular, scattered, occasional. Mundane anna, banal anna, same sir. Mundane is nothing but boring, plain vanilla, hackneyed, prosaic, cliché, ordinary, dull, banal, humdrum, unexciting, uninteresting. Boring గా ఉన్నదాన్ని బనాల్ అంటారు, మండైన్ అంటారు అనమాట. ఎలక్వెంట్, చక్కగా మాట్లాడేవాడు, ఇంట్రెస్టింగ్గా మాట్లాడేవాడు. వన్ హూ ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్, వన్ హూ ఈజ్ హ్యావింగ్ దిస్ ఒరేటరీ స్కిల్స్. మంచి ఎలక్వెంట్గా అంటే చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చాలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ మెనీ ఎడ్యుకేటర్స్ హూ ఆర్ వెరీ ఎలక్వెంట్. దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్, పర్సుయేసివ్, ఫ్లూయెంట్. దే హ్యావ్ ఒరేటరీ స్కిల్స్ అనమాట. ఎలక్వెంట్ ఇస్ వన్ హూ ఈస్ వెరీ రెటారిక్ కూడా అనొచ్చు. ఫ్లూయెంట్, ఆర్టికులేట్, ఎక్స్ప్రెసివ్, పర్సుయేసివ్. సూపర్ వర్డ్స్ అండి ఇవన్నీ. ద రైటర్స్ డాష్ ప్రోజ్, బనాల్ ప్రోజ్ అనము, స్పొరాడిక్ అనము, మండేన్ అనము. ఎలక్వెంట్ ప్రోజ్ రెజోనేటెడ్ విత్ రీడర్స్ ఎవోకింగ్ పవర్ఫుల్ ఎమోషన్స్. డి ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. The teacher who had conducted the workshop earlier along with his assistants have submitted the final report to the board before the deadline last week. Spotting of error andi. The teacher, relative pronoun vastundi, had conducted past perfect. The workshop earlier past tense gurinchi cheptundi. Along with his assistants, okay, no problem, have submitted the final report, yes, no problem, to the board before the deadline last week. చూస్తే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఒక చిన్న తప్పు ఉందన్నమాట. ఆ తప్పునే మీరు గుర్తించాలా, ఆ తప్పునే మీరు వాట్ యు కాల్ స్పాట్ చేయాలి. అందుకనే దాన్ని స్పాటింగ్ ఆఫ్ ఎరర్స్ అన్నారు. ఇంగ్లీష్లో చూడండి సార్, ద టీచర్ హూ హ్యాడ్ కండక్ట్ ద వర్క్షాప్ ఎర్లియర్ అలాంగ్ విత్ హిజ్ అసిస్టెంట్స్. అసిస్టెంట్స్ని చూసిన తర్వాత మీరేమనుకుంటారు, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కదా, ప్లూరల్ వర్బ్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ వర్డ్ని చూడాలా, విత్, అలాంగ్ విత్, together with, as well as,
besides. ఇలాంటి వర్డ్స్ మీకు కనిపిస్తే the verb agrees with the first subject. The verb agrees with the first subject. First subject ఏంటిది? అసిస్టెంట్ అనేది సెకండ్ సబ్జెక్ట్ అండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఇస్ ద టీచర్. టీచర్ అనే సబ్జెక్ట్ ఏంటి? సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటుంది? సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది. హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్ అనమాట. హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్ ఇస్ రాంగ్. హ్యాస్. The teacher who had conducted the workshop earlier along with his assistants had submitted. Had submitted the final report to the board before the deadline last week. So answer is, along with his assistants before the deadline. Answer is C, sir. Answer is C. Right, sir? రైట్ సార్. మంచి రూల్ అండి. ఎస్, ఇక్కడ మీరు హ్యాజ్ రాసుకోవచ్చు. హ్యాజ్ సబ్మిటెడ్. రైట్, ఐల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 88. He ordered the police to pursue the robber and his gang. He ordered the police to pursue the robber and his gang. Active passive voice lo andarkante important thing is spot the verb. Ordered. Ordered is V2. Was / were plus V3. He ordered the police. He subject, ordered verb, the police is object. The police here is a collective noun, plural. The police were ordered, were plus V3, to pursue the robber and his gang. Absolutely right. Pursue the robber and gang were the orders by the police. Ungrammatical, no, meaningless. The robber and gang were pursued. This is also ungrammatical, meaningless. This is also not correct. So answer is, the police were ordered to pursue the robber and his gang. Object ఏమైపోతుంది? సబ్జెక్ట్ అయిపోతుంది. పాస్ట్ టెన్స్ కాబట్టి వర్ ప్లస్ V3 టు పర్స్యూ ద రాబర్ అండ్ హిస్ గ్యాంగ్. సో నెక్స్ట్ ఇస్ 89. The first prize will be won by Williams in the singing competition. The first prize will be won. Williams had won the first prize in the singing competition. William wins the first prize in the singing competition. Williams will be winning the first prize in the singing competition. Williams will win the first prize in the singing competition. ఇక్కడ చూడండి సార్, మెయిన్ the first prize will be won. Will plus B plus V3 will be won. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. యాక్టివ్ వాయిస్లో ఏమొస్తుంది? యాక్టివ్ వాయిస్లో విల్ ప్లస్ V1 వస్తుందన్నమాట. విల్ ప్లస్ V1. సో ఇక్కడ ఏమొస్తుంది? విలియమ్స్ హ్యాడ్ వన్ అంటే ఏంటి? హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లస్ V3 అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ మనకు కావాలా? అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్. విలియం విన్స్ సింపుల్ ప్రజెంట్. సో ఇది కూడా అవసరం లేదు. విలియమ్స్ విల్ బి విన్నింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్. ఇది కూడా అవసరం లేదు. విలియమ్స్ విల్ విన్. ఎస్, దిస్ ఇస్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్. This is absolutely right, sir. Answer is Williams will win the first prize in the singing competition. Right, sir? Question number 90.
Choose a sentence that uses a homonym of the underlined word. Yeah, homonyms, homophones, homographs are compulsory, and we are incorporating a homonym or a homophone in every mock test so that you can practice adequately. సో ఇక్కడ హోమోనిమ్ ఇచ్చాడనమాట. దీనికి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. హోమోనిమ్స్ అనేవి ఆల్మోస్ట్ మీకు ఒక 50 ఎగ్జామ్స్ నుంచి నేర్పిస్తున్నాను. సో మీరు ఈ కాన్సెప్ట్లో చాలా చక్కగా పర్ఫెక్ట్ అయ్యారేమో. The judge will sentence the accused tomorrow. The judge will sentence the accused tomorrow. He received a 10-year sentence for the crime. He wrote a beautiful sentence in her diary. The courtroom felt silent during the sentence. The lawyer defended the sentence fiercely. సో చక్కటి ఇంగ్లీష్, మినిమం ఇంగ్లీష్ రావాలండి. ఈ హోమోనిమ్స్ అనేవి మనం కొన్ని బట్టి కొట్టచ్చు, కొన్ని బట్టి కొట్టలేమన్నమాట. సో ఇక్కడ ద జడ్జ్ విల్ సెంటెన్స్, జడ్జు రేపు తీర్పునిస్తారు. సెంటెన్స్ మీన్స్ టు గివ్ పనిష్మెంట్, టు గివ్ పనిష్మెంట్ ఆర్ టు గివ్ వర్డిక్ట్. రేపు తీర్పునిస్తారు. ద జడ్జ్ విల్ సెంటెన్స్ ద అక్యూజ్డ్. అక్యూజ్డ్ అనేది నెగిటివ్ వర్డ్ కదా. అక్యూజ్డ్ అంటే నేరం చేసినవాడు. రేపు అతనికి శిక్షిస్తారు అంటే టు గివ్ పనిష్మెంట్. కరెక్ట్, టు గివ్ లీగల్ పనిష్మెంట్ ఆర్ లీగల్ పనిష్మెంట్. హీ రిసీవ్డ్ 10 year సెంటెన్స్ ఫర్, అతను క్రైమ్ చేశాడు కాబట్టి అతనికి 10 సంవత్సరాల శిక్ష దొరికింది. ఇక్కడ కూడా సెంటెన్స్ అనేది పనిష్మెంట్తో సంబంధించిందే. హీ రోట్ అ బ్యూటిఫుల్ సెంటెన్స్ ఇన్, ఇక్కడ సెంటెన్స్ మారింది సార్. సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ద కోర్ట్ రూమ్ ఫెల్ సైలెంట్ డ్యూరింగ్ ద సెంటెన్స్. ఎప్పుడైతే అతను ఆ సెంటెన్స్ని చదివాడో అప్పుడు కోర్ట్ రూమ్లో నిశ్శబ్దంగా ఉంది. అంటే ఇది కూడా పనిష్మెంట్తో వర్డ్స్తో సంబంధించి చదివేటప్పుడు పనిష్మెంట్ వర్డ్స్. ద లాయర్ డిఫెండెడ్ ద సెంటెన్స్ ఫియర్స్లీ. ఏదైతే తీర్పిచ్చాడో అతన్ని దాన్ని చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేశాడు. అంటే ఇది కూడా పనిష్మెంట్తో సంబంధించింది. ద లాయర్ డిఫెండెడ్ ద సెంటెన్స్ ఫియర్స్లీ అంటే తీర్పునిచ్చాడు కాబట్టి దాన్ని మనం ఏమనుకోవచ్చు, డెసిషన్ ఆల్రెడీ గివెన్. ఆ సెంటెన్స్ ఏదైనా కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్. సో ఆన్సర్ ఈస్ బి సార్. మూడేమో పనిష్మెంట్తో సంబంధించినవి ఉన్నాయన్నమాట. And one is a group of words. So the answer is she wrote a beautiful sentence in her diary is correct. Remaining sentences are very much related to punishment. Okay. I picked up my little clock and it began to dance gracefully. Move gradually, lift smoothly, chime prettily, work agreeably. So a chinna clock ni తీసుకున్నా అది ఇట్ బిగాన్ టు డాన్స్ గ్రేస్ఫుల్లీ. క్లాక్ ఎప్పుడైనా డ్యాన్స్ చేస్తుందా అండి? క్లాక్ ఏదైతే గడియారం ఉంటుందో అది ఎప్పుడైనా డ్యాన్స్ చేస్తుందా? అది ఎప్పుడూ డ్యాన్స్ చేయదు. సో డాన్స్ గ్రేస్ఫుల్లీ అనేది ఇక్కడ తప్పండి. సో మనం దీన్ని రిప్లేస్ చేయాలి. మూవ్ గ్రాడ్యువలీ. మూవ్ గ్రాడ్యువలీ ఈజ్ టు మూవ్ స్టడీలీ. టు మూవ్ స్లోలీ. సో క్లాక్ ఎప్పుడైనా మూవ్ అవుతుందా? లేదు. ఐ పిక్డ్ అప్ మై లిటిల్ క్లాత్ అండ్ ఇట్ బిగాన్ టు లిఫ్ట్ స్మూత్లీ. లిఫ్ట్ మనం చేస్తాం తప్ప క్లాప్ చేస్తాం. సో దిస్ ఇస్ మీనింగ్లెస్. చైమ్ ప్రిటిలీ. ఎస్. ప్రొడ్యూసింగ్ ఎ స్వీట్ మెలోడియస్ సౌండ్. టు ప్రొడ్యూస్ క్లియర్ రింగింగ్ సౌండ్. మెలోడియస్ అనొచ్చు, రింగింగ్. టు ప్రొడ్యూస్ క్లియర్ రింగింగ్ సౌండ్. క్లాక్ ఏం చేస్తుంది? మంచి సౌండ్ని ప్రొడ్యూస్ చేయండి. టిక్ 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 అని. వర్క్ అగ్రియబుల్లీ. దిస్ ఈజ్ ఆల్సో మీనింగ్లెస్. సో ఆన్సర్ ఈస్ చైమ్ ప్రెటిలీ. ఐ పిక్డ్ అప్ మై లిటిల్ క్లాక్ అండ్ ఇట్ బిగాన్ టు చైమ్ ప్రెటిలీ అంటే మంచి అద్భుతమైన సౌండ్తో చైమ్ చేస్తుంది. చైమ్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ క్లియర్ రింగింగ్ సౌండ్.
Direct indirect speech. The employee said, I somehow managed to submit the project last night. The employee said, I somehow managed to submit the project last night. చాలా అష్ట కష్టాలు పడి ప్రాజెక్ట్ని నిన్న రాత్రి సబ్మిట్ చేశా. The employee said that he had somehow managed to submit the project last night. The employee said that I have somehow managed to submit the project last night. The employee said that he had somehow managed to submit the project the previous night. The employee said that I somehow managed to submit the project the previous night. లాస్ట్ నైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్లో ఇది చూసుకోవాలా. ప్రీవియస్ నైట్గా మారిపోతుంది. సో లాస్ట్ నైట్గానే ఉంది కాబట్టి తీసేయండి. లాస్ట్ నైట్గా ఉంది కాబట్టి తీసేయండి. ఇంకా చదివే అవసరం లేదు, టైం సేవ్ అయిపోతుంది అనమాట. ద ఎంప్లాయీ సెడ్ దట్ ఐ అనేది హీ కింద మారిపోతుంది. మేనేజ్ అనేది V2 సింపుల్ పాస్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కుండా మారిపోతుంది అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3. ద ఎంప్లాయీ సెడ్ దట్ హీ హ్యాడ్ somehow managed to submit the project the previous night. Absolutely right అండి. ద ఎంప్లాయీ సెడ్ దట్ ఐ ప్రొనౌన్ మారలేదు చూడండి, ప్రొనౌన్ హీ కింద మారాలా. హీ somehow managed to submit the project the previous night. ఇది కూడా wrong. So answer is the employee said that he had somehow managed to submit the project the previous night. C is the right answer. Question number 93. The teacher said that plants have life in them. Teacher చెప్పిందనమాట, ప్లాంట్స్లో కూడా ప్రాణం ఉంటుంది. The teacher said, the teacher says a plant has life in them. The teacher said plants have life in them. The teacher said plants too have life in them. The teacher said the plants had life in them. The teacher said that plants have life in them. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ ఉంది, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ సేస్ ఉంది. సెడ్ సేస్ కింద మారదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తున్నా. ద టీచర్ సెడ్ ప్లాంట్స్ హ్యావ్ లైఫ్ ఇన్ దెమ్. కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ద టీచర్ సెడ్ ప్లాంట్స్ టూ అనేది ఎక్స్ట్రా వర్డ్ అండి, ఎక్స్ట్రా వర్డ్ అవసరం లేదు, తీసేస్తున్నా. ద టీచర్ సెడ్ ద ప్లాంట్స్ హ్యాడ్, యాక్చువల్లీ హ్యావ్ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు ఆన్సర్ ఇస్ బి. ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు ఆన్సర్ ఇస్ బి అని. ప్లాంట్స్ హ్యావ్ లైఫ్ ఇన్ దెమ్ ఈజ్ అన్ యూనివర్సల్ ట్రూత్. ఎప్పుడైనా మనము జనరల్ యాక్టివిటీస్, హ్యాబిట్స్, యూనివర్సల్ ట్రూత్స్, రొటీన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ టెన్స్ విల్ నాట్ చేంజ్. టెన్స్ విల్ నాట్ చేంజ్. అందుకనే ప్లాంట్స్ హ్యావ్ లైఫ్ ఇన్ దెమ్ అలానే ఉంటుంది. ప్లాంట్స్ హ్యావ్ లైఫ్ ఇన్ దెమ్, ఇది చేంజ్ అవ్వదు. రైట్ సార్? సో ఆన్సర్ ఈజ్ బి. Now we have a comprehension passage. We have to look in it seriously. Yeah, read the following passage and carefully answer the questions that follow. For decades, the petrodollar idea has described a simple advantage for the United States. Much of the world buys oil using US dollars, so countries and companies keep dollars in reserve to pay for the energy. This steady demand can help the US borrow cheaply, support deep financial markets, and increase the reach of American sanctions. But today, fears of de-dollarization are growing. Some oil exporters and importers are experimenting with setting a share of trade in other currencies, and a few are building alternative payment channels to reduce exposure to US restrictions. Still, replacing the dollar is harder than headlines suggest. Oil trade depends on safe, liquid markets, predictable rules, and a currency that can be used anywhere without sudden limits. The dollar benefits from the scale of US Treasury markets, the global role of American banks, and the fact that many commodities are priced and hedged in dollars. Even when contracts are signed in another currency, companies often manage risk through dollar-based benchmarks. The larger issue is not a single dramatic switch, but gradual diversification. If energy trade becomes more multi-currency, the US may lose some convenience and influence at the margins while others gain flexibility. Yet, unless a rival system offers comparable trust, transparency, and depth, the dollar's central role is likely to shrink slowly, not collapse overnight. Beautiful, Andy.
సో పెట్రో డాలర్ గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలో అందరికంట అద్భుతమైన కరెన్సీ మీ అందరికీ తెలుసు, వరల్డ్ని డామినేట్ చేసే కరెన్సీ ఈజ్ యుఎస్ డాలర్ అనమాట. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా కొనాలనుకుంటే, స్పెషల్లీ క్రూడ్ ఆయిల్ కొనాలనుకుంటే వాళ్ళు ఆ ట్రేడ్ అనేది వాళ్ళ ఓన్ కరెన్సీలో చేయలేరు, యుఎస్ డాలర్స్లో మాత్రమే చేయాలన్నమాట. సో అన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే ఈ యుఎస్ డాలర్స్ని వాళ్ళు దాచుకొని పెట్టుకుంటారు. సో ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ చేస్తారో, బయింగ్ ఆర్ సెల్లింగ్ చేస్తారో, వాళ్ళు సెల్లింగ్ అనేది బయింగ్ అనేది యుఎస్ డాలర్తోనే చేస్తారు. దీంతో ఏమైపోతుంది అంటే యుఎస్ యొక్క ఆధిపత్యం ప్రపంచంలో ఎక్కువైపోతుంది. సో యుఎస్ ఎప్పుడు అనుకున్నా వాళ్ళు ఏ అమౌంట్ అయినా చీప్గా బారో చేయొచ్చు అనమాట, ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ అనమాట. అండ్ ఇంకోటి, దే హ్యావ్ దర్ ఓన్ శాంక్షన్స్. ఏ కంట్రీనైనా వాళ్ళ శాంక్షన్స్తో భయపెట్టిచ్చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. డీడాలరైజేషన్ అనే స్లోగను, డీడాలరైజేషన్ అనే ఒక ఫెయిత్ అనేది బాగా గ్రో అవుతుందన్నమాట. కొందరు ఆయిల్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అన్నారు, వద్దులే మనం ఎప్పుడు చూసినా డాలర్లోనే వాట్ యు కాల్ ట్రేడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఆల్టర్నేటివ్ ఛానల్ గురించి ఆలోచిద్దాం. ఆల్టర్నేటివ్ వేలో మనము అమౌంట్ని తీసుకుందాం, అమౌంట్ని పేమెంట్ చేద్దాం అనమాట. సో దట్ మనం యుఎస్ డాలర్ పైన ఏదైతే డిపెండ్ అయి ఉన్నామో ఆ డిపెండెన్స్ అనేది చాలా తక్కువైపోతుంది. చెప్పడం చాలా ఈజీ సార్, కానీ డాలర్ని మార్కెట్లోకి వెళ్ళి రిప్లేస్ చేయడం అనేది చాలా కఠినం. ఏదో కొన్ని కంట్రీస్ మాట్లాడుతున్నాయి కానీ అంత ఈజీ కాదు సార్ డాలర్ని రిప్లేస్ చేయడం. ఎందుకంటే ఆయిల్ ట్రేడ్ అనేది చాలా సేఫ్ లిక్విడ్ మార్కెట్ ఉండాలన్నమాట. లిక్విడ్ మార్కెట్ అంటే ఏంటి? ఎక్కడైతే మనీని మనము ఆదాన ప్రదానం చేయొచ్చు, కొనొచ్చు, లేకపోతే సెల్ చేయవచ్చు అనమాట. ఆ కరెన్సీ అనేది చాలా స్టేబుల్గా ఉండాలా, ఎలాంటి లిమిట్స్ ఉండొద్దు. అలా కనుక ఉంటేనే ఆ కరెన్సీతో మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో డాలర్ నిజంగానే ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క పవర్ని, దాని యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు, ఈ అమెరికన్ బ్యాంక్స్ అనేవి అన్ని కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్స్చేంజ్ చేయడంలో కానీ దాన్ని తీసుకోవడంలో కానీ ఎలాంటి ఇబ్బందులు మనకి రావు. సో వేరే కంట్రీస్లో కూడా ఏమైనా కాంట్రాక్ట్స్ వాళ్ళు సైన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ అది కూడా డాలర్లోనే చేస్తారనమాట. సో అలాగే ఏమైనా డైవర్సిఫికేషన్ కోసం ఆలోచిస్తున్నారు అంటే డెఫినెట్లీ ఒక మల్టీ కరెన్సీ గురించి ఆలోచించాలా. అప్పుడు డాలర్ యొక్క ఆధిపత్యము కొంచెం తక్కువ అవ్వచ్చు, కంప్లీట్గా ఓవర్నైట్గా దాన్ని రిప్లేస్ చెయ్యలేము. అంటే ఈ టోటల్ ప్యాసేజ్లో డాలర్ గురించి, పెట్రో డాలర్ గురించి చెప్తున్నాడు అనమాట. సో ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేస్తుందని. ద ప్యాసేజ్ సజెస్ట్ దట్ ఫియర్స్ ఆఫ్ డీ-డాలరైజేషన్స్ ఆర్ మెయిన్లీ లింక్డ్ టు కంట్రీస్ wanting to reduce dependence on US controlled channels and sanctions risks, a sudden end to oil demand worldwide, a complete ban on US treasury bonds, a disappearance of commodity markets. చక్కగా చదివి ఒక్కొక్క లైన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడైనా మీకు a sudden end to oil demand worldwide కనిపించిందా? కంట్రీస్ వాంటింగ్ టు రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ యుఎస్ కంట్రోల్డ్ ఛానల్స్ అండ్ శాంక్షన్. చాలా కంట్రీస్ ఏమైపోతున్నాయి అంటే యుఎస్తో భయపడిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా యుఎస్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, ధమ్కీ ఇస్తూ ఉంటుంది అనమాట. మీ మీద శాంక్షన్, ఇండియా మీద శాంక్షన్స్ పెట్టింది కదా యుఎస్. 50% టారిఫ్ని పెంచేసింది, ఒకసారి అయితే 75%, ఒకసారి అయితే 100%. సో ఆ యొక్క భయం ఏదైతే యుఎస్ పెట్టిస్తూ ఉంటుందో ఆ భయం నుంచి దూరం చేయడానికి ఒక ఆల్టర్నేట్ ఛానల్, ఒక ఆల్టర్నేట్ కరెన్సీ గురించి ఆలోచిస్తుంది అనమాట. సడన్ ఎండ్ టు ద ఆయిల్ డిమాండ్ వరల్డ్ వైడ్ ఎక్కడైనా రాసిందా? రాదు. ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ యుఎస్ ట్రెజరీ బాండ్స్. ట్రెజరీ బాండ్స్ గురించి ఈ ప్యాసేజ్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ద డిసపియరెన్స్ ఆఫ్ కమోడిటీ మార్కెట్స్ డిసపియర్ అయిపోయినాయి అంట, ఇది కూడా మెన్షన్. సో కంట్రీస్ డిపెండెన్సీ అనమాట. సమ్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ షేరింగ్ ద కరెన్సీ బిల్డింగ్ ఆల్టర్ టు రెడ్యూస్ ఎక్స్పోజర్ టు యుఎస్ West again, still replacing the dollar is harder than the oil trade depends on safe market, predictable. Yeah. If financial market increase, okay, no problem, common sense. In the passage, liquid market most nearly means markets that trade in oil only, not gas, are controlled by governments, have large, easy, quick buying and selling with stable pricing, operate only during emergencies. So ఇది మాత్రం చాలా మంచి క్వశ్చన్ అండి. లిక్విడ్ మార్కెట్ ఈజ్ అ మార్కెట్ వేర్ యూ కెన్ బై అండ్ సెల్, వేర్ మనీ కెన్ బి బాట్ ఆర్ సోల్డ్. సో దే ఆర్ వెరీ స్టేబుల్ ప్రైజింగ్తో మనం కొనుక్కోవచ్చు. దాని డిక్షనరీ మీనింగ్ అనమాట. ట్రేడ్ ఇన్ ఆయిల్ ఓన్లీ, నాట్ గ్యాస్. కామన్ సెన్స్ ఎలిమినేషన్ మెథడ్లో ఆయిల్ ఓన్లీ, నాట్ గ్యాస్ ఎప్పుడైనా అట్లుంటుందా? ఆయిల్ కొన్నప్పుడు గ్యాస్ కూడా కొంటాడు కదా.
ఆర్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్స్. లిక్విడ్ మార్కెట్స్ దాని మీనింగే తెలియదు. ఆర్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్స్ అంటే ఎట్లా కాదు. హ్యావ్ లార్జ్ ఈజీ క్విక్ బయింగ్ అండ్ సెల్లింగ్ విత్ స్టేబుల్ ప్రైజింగ్ సార్. ఆపరేట్ ఓన్లీ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. ఇది కూడా కామన్ సెన్స్తో ఎలిమినేట్ చేయొచ్చు. సో లాస్ట్కి మనకి ఏమనిపిస్తుంది అంటే హ్యావ్ లార్జ్ ఈజీ క్విక్ బయింగ్ అండ్ సెల్లింగ్ విత్ స్టేబుల్ ప్రైజింగ్. ఇక్కడ మనకి ఇచ్చాడు కూడా. ఆయిల్ ట్రేడ్ డిపెండ్స్ ఆన్ సేఫ్ లిక్విడ్ మార్కెట్స్, predictable rules and a currency that can be used anywhere without sudden limits. సో కొంచెం దీంతో మనము క్లూ తీసుకొని వీ కెన్ ఈజీలీ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ప్రెజెంటెడ్ యాజ్ అ రీజన్ దట్ డాలర్ ఈజ్ హార్డ్ టు రిప్లేస్. ఒక రీజన్ చెప్పండి, డాలర్ని రిప్లేస్ చేయాలని మీ మనసులో మంచి ఆలోచన ఉంది, కానీ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రిప్లేస్. ఒక్క రీజన్, ఇట్ ఈస్ ద ఓన్లీ కరెన్సీ యూజ్డ్ ఇన్ ఏషియా. నాన్ సెన్స్. US financial markets are deep and widely trusted for pricing and hedging. Undi sir idi. Oil producers refuse to sign contracts in any other currency. Atlaim rule aim లేదు sir. They can sign the contract in any currency. The US does not use sanctions anymore. Every day US sanction ni use చేస్తుంది. So US financial markets are deep and widely trusted. Even contracts are signed in another countries. Often the larger issue is not a single dramatic switch but gradual. If energy trade becomes more multi-currency, the energy demand for you support deep financial markets. The steady demand can help us support deep financial markets and increase the reach of American sanctions. Right, sir. The author's view of de-dollarization is best described as a rapid, inevitable collapse of the dollar, an impossible fantasy with no real experiment, a temporary issue caused only by inflation, a slow diversification that may reduce US influence at the margins. Switch but a gradual diversification. The larger issue is not a single dramatic switch but a gradual diversification. Common sense తోని ఎలిమినేట్ చేసేద్దాం. ర్యాపిడ్ ఇన్ఎవిటబుల్ కొలాప్స్ ఆఫ్ ద డాలర్. ర్యాపిడ్గా డాలర్ని ఇన్ఎవిటబుల్ కొలాప్స్ ఆఫ్ ద డాలర్ గురించి మాట్లాడారు. టోటల్ కొలాప్స్ ఆఫ్ ద డాలర్ గురించి మాట్లాడతారు. అట్లా ఏమైనా జరగబోతుందా? లేదు. అన్ ఇంపాసిబుల్ ఫ్యాంటసీ విత్ నో రియల్ ఎక్స్పెరిమెంట్స్. అది ఇంపాసిబుల్ ఫ్యాంటసీ ఏం కాదు సార్, అది మన మైండ్లో వచ్చే ఆలోచన కాదు, ఊహ కాదు. డెఫినెట్లీ డాలర్ని కూడా రిప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రపంచంలో. దాని ఆధిపత్యాన్ని తక్కువ చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. A temporary issue caused only by inflation. No, it's not a temporary issue. Slow diversification that may reduce dollar's influence and at the margins. Absolutely right. Which statement is most supported by the passage? Which statement is most supported? Switching invoice currency automatically ends dollar-based risk management. If rival systems don't match trust and depth, the dollar's role may decline gradually. The petrodollar guarantees the US will never face borrowing cost. Oil will soon be priced only in one alternative currency. So చదివిన తర్వాత మీ అందరికీ తెలుసు ఈజీ ఆన్సర్స్ అనమాట. We have a very easy answer for this. Switching invoice currency automatically ends dollar-based risk management. ఇన్వాయిస్ ఒకటే కరెన్సీలో కనుక మనం రాస్తే ఆటోమేటిక్గా డాలర్ యొక్క ఆధిపత్యం జరిగిపోతుంది. ఎక్కడైనా మెన్షన్ చేసిందా? అలా చేయలేం సార్. స్విచ్చింగ్ ఇన్వాయిస్ కరెన్సీని మనము అలా ఒకటే కరెన్సీ బేస్డ్ మనం పెట్టలేం సార్. సో డెఫినెట్లీ స్విచ్చింగ్ ఇన్వాయిస్ కరెన్సీ ఆటోమేటికలీ ఎండ్స్ డాలర్ బేస్డ్ రిస్క్ మేనేజ్మెంట్ అయితే కాదు. ఇఫ్ రైవల్ సిస్టమ్స్ డోంట్ మ్యాచ్ ట్రస్ట్ అండ్ డెప్త్, డాలర్స్ రోల్ మే డిక్లైన్ గ్రాడ్యువలీ. యా, ఇది అవ్వచ్చు. ద పెట్రో డాలర్ గ్యారంటీస్ ద యూఎస్ఏ విల్ నెవర్ ఫేస్. యూఎస్ఏ బారో చేస్తూనే ఉంటుంది. హౌ కెన్ వి సే దట్ ఇట్ విల్ నెవర్ గ్యారంటీ దట్ యూఎస్ విల్ నెవర్ ఫేస్ బారోయింగ్ ఇష్యూస్? ఇది కూడా ఎలిమినేషన్లో తీసేద్దాం. ఆయిల్ విల్ సూన్ బి ప్రైస్డ్ ఓన్లీ ఇన్ వన్ ఆల్టర్నేట్. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఆయిల్ అమ్ముడుపోతుందో, ఏదైతే కొనుక్కుంటున్నారో దాన్ని ఒకటే కరెన్సీలో పెడతారు. అది ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్. ఈ మూడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మూడు చాలా వీక్ పాయింట్స్. ఒకటే పాయింట్ మిగిలింది. ఇఫ్ రైవల్ సిస్టమ్స్ డోంట్ మ్యాచ్ ట్రస్ట్ అండ్ డెప్త్, ద డాలర్ స్టోల్ మే డిక్లైన్. డాలర్ అనే దాని యొక్క
రోల్ అనేది మెల్లంగా తగ్గుతుంది కానీ ఇంపాసిబుల్ సార్. మార్కెట్లోకి వెళ్ళి దాన్ని వైపౌట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది గ్రాడ్యువల్గా తగ్గుతుంది అనమాట. ఓకే. Once a daughter complained to her father that her life was miserable and that she did not know how she was going to tackle it. Her father, HF, took her to the kitchen. She was tired of fighting and struggling all the time. He filled 3 pots with water and placed each on a high fire. 3 pots with water and placed each on a high fire. It seemed as if just as one problem was solved, another one followed. When the 3 pots began to boil, he placed potatoes in one pot, eggs in the second pot, and ground coffee beans in the third pot. యా, ఇది చాలా ఈజీగా ఉందండి. కొంచెం మనం చూడాలా. ఒక్కసారి కూతురు నాన్నతో కంప్లైంట్ చేస్తుంది, లైఫ్ అనేది చాలా నరకం అయిపోతుంది, ఈ లైఫ్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా ట్యాకిల్ చేయాలో నాకు తెలియట్లేదు, మరి ఏం చేయాలో నాకు ఏం తెలియట్లేదు, మీరు ఏమైనా మార్గదర్శనం చేయగలుగుతారా? హర్ ఫాదర్ ఎ చెఫ్ టుక్ హర్ టు ద కిచెన్. ఏతో రావచ్చా? ఏతో ఆప్షన్ లేదు. ఏ తర్వాత ఏంది? ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ జస్ట్ యాజ్ వన్ ప్రాబ్లమ్ వాజ్ సాల్వ్డ్, అనదర్ ప్రాబ్లమ్ ఫాలోడ్. సో ఏడి కాంబినేషన్ అని జరగలేదు. వాళ్ళ ఫాదర్ ఒక చెఫ్ అనమాట, ఆమెని కిచెన్లో తీసుకెళ్ళాడనమాట. ఒక ప్రాబ్లం ఇట్లా కనిపిస్తుందో లేదో ఇంకో ప్రాబ్లం వచ్చేస్తుంది, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో ఇంకో ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత హీ ఫిల్డ్ 3 pots, హీ వాజ్ టైర్డ్ ఆఫ్ ఫైటింగ్. ఈ కాంబినేషన్ అస్సలు మేక్స్ నో సెన్స్. ఏంటి అసలు ఎందుకు లైఫ్ని ట్యాకిల్ చేయలేకపోతుంది? షీ వాజ్ టైర్డ్ ఆఫ్ ఫైటింగ్ అండ్ స్ట్రగ్లింగ్ ఆల్ ద టైమ్. యా, బీతోన్ రావచ్చండి. బీతోన్ 2 ఆప్షన్లు ఉన్నాయి. హీ ఫిల్డ్ 3 pots, దీంతోనైతే రాదు. హీ ఫిల్డ్ 3 pots విత్ వాటర్తోనైతే రాదు. సో మన కాంబినేషన్ అనేది బీతోనే స్టార్ట్ అవ్వాలా. షీ వాజ్ టైర్డ్ ఆఫ్ ఫైటింగ్ అండ్ స్ట్రగ్లింగ్ ఆల్ ద టైమ్. ఓకే. బీడి, ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ జస్ట్ as one problem was solved, another one followed. Yes, correct. BD అనేది కరెక్ట్ అనిపిస్తుంది. he filled 3 pots with water. BC అనేది రాంగ్ సార్. సో డెఫినెట్లీ చక్కగా ఇప్పుడు అరేంజ్ చేద్దాం. She was tired of fighting and struggling all the time. It seemed as if just as one problem was solved, another one followed. Her father, HF, took her to the kitchen. దాని తర్వాత he filled 3 pots with water and placed each on a high fire. When the 3 pots began to boil, he placed potatoes in one pot, eggs in second pot, and ground coffee beans in the third pot. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఇలానే నిరాశపడిపోతూ ఉంటారనమాట. వాళ్ళందరికీ ఇది ఒక మంచి మెసేజ్ అనమాట. అలానే ఒక కూతురు ఒక నాన్నకి చెప్తుందనమాట, లైఫ్ చాలా మిజరబుల్ అయిపోయిందన్న, లైఫ్ అనేది చాలా దుఃఖదాయకంగా అయిపోయింది, దీన్ని నేను ట్యాకిల్ చేయలేకపోతే. అప్పుడు నాన్న ఎంత మంచి మెసేజ్ ఇస్తాడో. కిచెన్లో పోయి 3 pots తీసుకుంటాడు, 3 potsని నీళ్ళతో నింపుతాడు, నీళ్ళతో నింపేసి స్టవ్ మీద పెడతాడనమాట. ఒక దాంట్లో పొటాటోస్ పెడతాడు, ఇంకో దాంట్లో ఎగ్స్ పెడతాడు, ఇంకో దాంట్లో గ్రౌండెడ్ బీన్స్ పెడతాడు. చాలా బాయిల్ అయిన తర్వాత, ఇక్కడ అది కంప్లీట్ చేయలేదు సార్, నేను కంప్లీట్ చేస్తున్నా. చాలా బాయిల్ అయిన తర్వాత ఆ మెసేజ్ ఇస్తాడనమాట. పొటాటోస్ బయట నుంచి ఎంతో గట్టిగా ఉంటుంది, కానీ బాయిల్ అయిన తర్వాత చాలా మెత్తగా అయిపోతుంది. చాలామంది బయట నుంచి చాలా గట్టిగా ఉంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ రాగానే మెత్తగా అయిపోతారు, సరెండర్ అయిపోతారు. అలా అవ్వకూడదు. మళ్ళీ ఎగ్ని చూపిస్తాడు. ఎగ్ బయట నుంచి చాలా బ్రెటల్ ఉంటుంది, కానీ బాయిల్ అయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. ఇంకా వాళ్ళు చాలా రోబోస్ట్ అయిపోతారనమాట. లైఫ్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ గ్రౌండ్ బీన్స్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ఏం అవ్వదు సార్, అది మెత్తగా అవ్వదు, గట్టిగా అవ్వదు, అది నీళ్ళ యొక్క కలర్నే చేంజ్ చేసేస్తుంది, నీళ్ళ యొక్క టేస్ట్నే చేసేస్తుంది. సో మంచి పర్సన్స్ యొక్క కంపెనీలో కనుక మనం ఉంటే వాళ్ళు మనల్ని కూడా చేంజ్ చేసేస్తారని ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఆన్సర్ ఈస్ BDAC. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద డే. But when he tried to rise again, he found that he could not get away, for his claws were tangled in the wool. A jackdaw saw the deed, and his silly head was filled with the idea that he was big and strong enough to do as the eagle had done. So with much rustling of feathers and a fierce air, he came down swiftly on the back of a large ram. An eagle sweeping down on a powerful wing seized a lamp in her talons and made off with it to her nest. బట్టుతో స్టార్ట్ అవ్వదు. జాగ్డా సా ద డే అండ్ దిస్ సిల్లీ హెడ్. చదవంగానే తెలిసిపోతుంది ఏదో ఒక కార్యక్రమాన్ని, ఏదో ఒక యాక్టివిటీని ఒక జాగ్డా అంటే ఒక క్రో లాంటిది అనమాట. బ్లాక్ బర్డ్ విచ్ ఇస్ సిమిలర్ టు క్రో, ఒక బ్లాక్ బర్డ్ విచ్ ఇస్ సిమిలర్ టు క్రో ఆర్ విచ్ బిలాంగ్స్ టు ద క్రో ఫ్యామిలీ. ఇదేదో చూసిందనమాట. సో విత్ మచ్ రస్లింగ్ ఆఫ్ ఫెదర్స్, సోతో కూడా. సో స్టార్ట్ అయ్యేది డీతోనే సార్. డీతో ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఈతో స్టార్ట్ అవ్వదు,
DBRDA. So ఏంటి, an eagle sweeping down on its powerful wings seized a lamp in her talons and made off with it to her nest. ఒక ఈగిల్ మీ అందరికీ తెలుసు, అందరికన్నా బలశాలి ఏదైతే ఎయిర్లో పవర్ఫుల్గా ఉంటుందో, గాలిలో పవర్ఫుల్, అది గ్రద్ద. గ్రద్ద ఈజ్ నథింగ్ బట్ ఈగిల్. దాని యొక్క పవర్ఫుల్ వింగ్స్తో ఒక ల్యాంబ్ని చూసిందనమాట, కింద వచ్చింది. దాని యొక్క అద్భుతమైన పవర్ఫుల్ టాలోన్స్ అంటే కాళ్ళతో, గోర్లతో దాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోయింది. అది ఎక్కడైతే ఉంటుందో నెస్ట్కి అక్కడ తీసుకెళ్ళిపోయింది. సో విత్ ఇస్ మస్ట్ రెస్లింగ్ బట్ వెన్ ఈ టైర్డ్ టు రైజ్ కదా. కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే, ఈగిల్ ఎప్పుడైతే ఈ పని చేస్తుందో, ఒక జాక్డా, ఒక నల్ల క్రో లాంటి, క్రో కాదండి, బిలాంగింగ్ టు క్రో ఫ్యామిలీ అనమాట, ఒక జాక్డో సిమిలర్గా ఉంటుంది సార్. అది చూసిందబ్బా, అరే ఎప్పుడైతే ఈ పని ఈగిల్ చేయగలుగుతుందో నేను కూడా చేయగలుగుతాను, ఏముంది, నాకు కూడా ఒక బలశాలి బాడీ ఉంది, నాకు కూడా మంచి మంచి సారీ A jackdaw saw the deed and his silly head was filled with the idea that he was big and strong enough to do as the eagle has done. ఏదైతే ఈగిల్ చేయగలుగుతుందో నేను కూడా చేయగలుగుతా. సో అది ఫుల్ బలం పెట్టి, సో విత్ మచ్ రస్లింగ్ ఆఫ్ feathers and a fierce airs he came down swiftly on the back of a large ram. సో ప్రయత్నం చేద్దాం తప్పేముంది అనేసి టోటల్ బలంతో ఏం చేస్తుందంటే, దాని యొక్క రెక్కలతోని ఒక లార్జ్ ర్యామ్, మేల్ షీప్ అనమాట, మేల్ షీప్ని రాజ ర్యామ్ అనమాట, షీప్ దాని మీద అటాక్ చేస్తుంది. బట్ వెన్ ఈ ట్రై టు రైజ్ అగైన్ ఈ ఫౌండ్ దట్ ఈ కుడ్ నాట్ గెట్ అవే ఫర్ హిస్ క్లాస్ వేర్ ట్యాంగిల్డ్ ఇన్ ద వుల్. అదేం చేస్తుంది, ఆ మేల్ షీప్ మీద అటాక్ చేసేసి మళ్ళీ ఎగరదామని చూస్తుంది. పాపం ఎగరలేకపోతుంది, ఎందుకంటే దాని యొక్క పంజాలు, దాని యొక్క గోర్లు అనేది ఆ మేల్ షీప్ పైన ఉన్న వుల్లో అతుకుపోతాయి అనమాట, ఇరుక్కుపోతాయి అనమాట. అది ఇంకా చేయలేకపోతుంది అనమాట, పిచ్చిదనమాట. మేల్ షీప్ని ఎట్లా లేపుతుంది, ఈగిల్ అయితే చాలా పవర్ఫుల్ కాబట్టి అదొక ల్యాంబ్ని లేపేసింది. నువ్వు ఎట్లా లేపుతావు అంత పెద్ద లార్జ్ ల్యాంబ్ని? షీప్ ప్రాబబ్లీ మేల్. సో ఆన్సర్ ఏమైపోతుంది అంటే DBCA. belonging to the crow family. DBCA is the right answer. So with this we come to a conclusion. With the same energy, same enthusiasm and same dynamism, I have completed this live mock test 1 after a period of 2 months, and we will be continuing this particular series till your CGL exams. So do keep watching, keep encouraging yourself, and if you have gone through the contents of the video, please do like, share and comment. Thank you so much.